తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ఎప్పుడు అని చాలా ఇష్టంగా ఎదురు చూసే రోజు రేపు మాకు. ఈ తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణని అలుపెరగకుండా 14 సంవత్సరాలు పోరాటం చేసి గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి అసలు తెలంగాణ మాట ఉచ్చరించడానికి భయపడే రోజుల నుండి మేమిచ్చడం తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చిన మా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన కార్యక్రమాన్ని తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలలో, అంటే ఇంతకుముందుకు ఎన్నో గవర్నమెంట్లు చూసినప్పటికీ కేవలం పిన్న వయసులో అప్పుడే పుట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో భారతదేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళగలిగిన గొప్ప నాయకుడు. అటువంటి గొప్ప నాయకుడి పుట్టినరోజుని మీరు ఎప్పుడు ప్రతిసారి చూస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ గారు అంటే నిరంతరం ప్రజల్లో ఒక ఆప్యాయత, ఒక ప్రేమ, ఒక పెద్ద ఆయన, ఒక జాతిపితగా ఆయనని గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా రేపు తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా అందరూ కోలాహలం మధ్యలో గ్రాండ్గా ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు జరుగుతున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా రేపు ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వాళ్ళ ఏరియాలలో పండ్ల పంపిణీ చేసుకొని, సేవా కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ భవన్ వైపుగా రావాల్సిన అందరికీ వినతి. మీరు జిల్లాల నుండి కూడా వస్తారు కాబట్టి ప్రతి ఏటలాగే ఈసారి కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాటు చేసుకున్నాము. ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ సంతృప్తిగా భోజనం పెట్టాలి. మన కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా డాక్యుమెంటరీ, పాటలు, వాటితో పాటు 72 కిలోల కేక్, ఎందుకంటే జాతిపిత గారి 72 ఇయర్ బర్త్డే కాబట్టి 72 కిలోల కేకు కట్ చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి. మీరు చూస్తుంటే రావణ కాష్టంలో మారిన రాష్ట్రం. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్లలో ఈరోజు పొద్దున నుండి చూస్తున్న డ్రామాలు మీరు చూస్తున్నారు. మొన్న ఎలక్షన్స్ ముందు వరకేమో టీవీ సీరియల్ నడిపించినారు, సిట్టు విచారణ అని, ఫోన్ ట్యాపింగ్ అని. తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పంచాయతీ ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. చేసినప్పటికి కూడా అనుకున్న స్థాయి ఏంది, చాలా తక్కువగా వాళ్ళ విజయం నమోదు కావడంలో, తర్వాత వెంటనే అరాచక పాలనకి తెరతీసి ఎక్కడికక్కడ నిర్బంధనలు, పోలీసుల మధ్యలో నిర్బంధనలు, రౌడీయిజము, గుండాయిజము, నాయకుడులా వ్యవహరించకుండా ఏదో వీడి రౌడీలా వ్యవహరిస్తున్న విధానాన్ని మనం పొద్దున కూడా గమనిస్తున్నాం. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కూడా స్వయంగా సొంతంగా గెలిచిన అభ్యర్థులను కూడా కిడ్నాపులు చేసే విధంగా, భయభ్రాంతులు చేసే విధంగా మీరు ఎట్లయిపోయిందంటే మీడియా మా చేతుల్లో ఉంది, మీడియా మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత మేము ఎట్టబడతాడు చేయగలుగుతాం అనేది చూస్తున్నారు. మీరు కూడా ట్యాగ్ లైన్లు, వార్ వన్ సైడ్ అయ్యింది, ఇటువంటి ట్యాగ్ లైన్లు కూడా మీడియా నుండి కొంచెం నేర్చుకొని ముఖ్యమంత్రి గారు వాడకంలో తీసుకురావడం జరిగింది. దానికి మొన్న నేతలందరూ కూడా బ్రహ్మాండంగా బుద్ధి చెప్పడం జరిగింది. వార్ వన్ సైడ్ అంటే దేన్ని అంటారు? 90-95% మార్కులు వస్తే, 90-95% ఓట్లు వస్తే, 90-95% సీట్లు వస్తే దాన్ని వార్ వన్ సైడ్ అంటారు. దాన్ని వదిలేసి కేవలం 42% ఓట్ షేర్కి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ వార్ వన్ సైడ్ ఎట్లా అంటారో అది ముఖ్యమంత్రి గారు ఆయన సొంతగా ప్రచారానికి దిగిన తర్వాత కూడా ఎట్లా అంటారో మీరే నేర్చుకోవాలి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారు అనేది ఈ 2 సంవత్సరాలు గడవగానే తెలిసిపోయినది, తెల్లమైపోయింది. పాలు నీళ్ళులాగా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి రావడం, కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తన ఇల్లు సర్దుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది. తర్వాత
అడ్మినిస్ట్రేషన్ వైపు మెల్లగా పరుగులేసి తన విజన్ ఏంది 5 సంవత్సరాలకి అని ప్రజలు నమ్మకాన్ని పొందిన వ్యక్తులను చూసినాం తప్ప వచ్చిన 2 సంవత్సరాలకి చాలు బాబు ఇంక అక్కర్లేదు మీ పాలన అనే విధంగా పరిపాలించిన ఖ్యాతిని సంపాదించిన రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. చిన్న వయసులో 54 సంవత్సరాల వయసులో సొంత పార్టీ నీది కాంగ్రెస్ కానప్పటికీ ప్రజల ఆదరణతో ముఖ్యమంత్రి అయినా అని నువ్వు చెప్పుకున్న విధానంలో అందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తారు ఏం చేస్తాడో 54 సంవత్సరాల యువకుడిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని అనుకున్నారు. కానీ మీకు వచ్చిన అవకాశాన్ని మళ్ళీ జీవితకాలంలో రేవంత్ రెడ్డి పేరు తర్వాత బూతు తప్ప ఒక గొప్ప గౌరవం ఇచ్చే విధంగా నువ్వు పరిపాలన చేయలేదు అనే విషయాన్ని మీరు ఇప్పటికైనా గమనించాలి. ఎన్నో రోజులు సాగవు మీరు చేసే ఈ అణచివేత ధోరణి అనేది, మీరు చేసే ఈ రౌడీజం అనేది ఎన్నో రోజులు సాగవు. మీరు గమనించుకోవాలి ఏంటంటే గడిచిన 10 సంవత్సరాలలో మా పాలనలో ఎక్కడైనా మేము మీ విధంగా మేము ఒకవేళ చేసి ఉంటే అసలు ఎక్కడైనా ఏదైనా ఉండే వ్యవస్థ ఉండేదా? అసలు ఈ కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టేదా? మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. మీరు కేసీఆర్ గారిని పట్టుకొని గొప్ప జాతిపితానా కాదా అని మీరు క్వశ్చన్లు వేయడము విడ్డూరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడిన స్థాయిలో ఉన్న వ్యక్తుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఏర్పాటు చేయగలిగినాము అని చెప్పుకునే విధంగా తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణలో కేసీఆర్ గారికి సంబంధించిన ఆనవాళ్ళని తూడ్చేస్తా అనే విధంగా నేను పరిపాలన ఇస్తా అంటే ప్రజల మన్ననలు పొంది ఇవ్వాలి తప్ప మీరు ఆనవాళ్ళు తుడిచేస్తా అని రౌడిజం చూపించడం కాదు. మీరు ఏదైనా గొప్ప విషయాలు చేసి ప్రజల మనసు గెలుచుకోవాలి. కాబట్టి మీకు ఇంకోసారి విజ్ఞప్తి, దయచేసి ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనని ముందు పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ని మంచి దారిలో ఎట్లా తీసుకోవాలనేది పెట్టుకొని ప్రజలకి ఏం సేవ చేయాలనేది పెట్టుకోవాలి ఎజెండా తప్ప మా నాయకులని, మా అధినాయకుడిని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని, మా సీనియర్ నాయకులని కేసుల చుట్టూ తిప్పుతామని ఏదో మీరు తప్పుడు ఆలోచనలు ఉంటే మీరు ఎంత అణిచివేద్దామని చూస్తే రెట్టింపు ధోరణితో ముందుకు వస్తాం తప్ప మా నాయకత్వం నేర్పించింది పోరాటం. మొదటి నుండి ఉద్యమ పార్టీ మేము. మా నాయకత్వం మాకు కరడుగట్టిన ఉద్యమాన్ని నేర్పించింది. గాంధీయవాదంలో గాంధీ పద్ధతుల్లో ముందుకెళ్ళి ఉద్యమం చేయడం నేర్పించింది తప్ప ఎవరో అణిచివేస్తే భయపడి ఎరకపోయేది నేర్పలేదు. కాబట్టి సబ్జెక్టు వేరైనప్పటికీ రేపు తొలి ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు అయినప్పటికీ ఈరోజు జరుగుతున్న అరాచకాలు పొద్దున నుండి గమనిస్తున్నాం కాబట్టి మీ పాత్రికేయ సందర్భంలో చూస్తున్నాం కాబట్టి అన్నీ కూడా చెప్పాలనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది. 2 టాపిక్లు. ఒకటి, మా రథసారథి, తెలంగాణ ఉద్యమ నేత, మా అధిపతి, తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు బ్రహ్మాండమైన కార్యకర్తల కోలాహలం మధ్యలో రేపు ఇక్కడ తెలంగాణ భవన్లో పొద్దున 10:30కి 10:30 ప్రాంతంలో అందరూ ఇక్కడికి వాళ్ళ జిల్లాల నుండి కానివ్వండి, సిటీలో ఉండే ఎక్కడి నుండి డివిజన్ల నుండి కానివ్వండి తెలంగాణ భవన్కి అన్ని ప్రోగ్రాములు చేసుకొని ఇక్కడికే రావాల్సిందిగా మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాము. మీకు ఫాలోడ్ బై లంచ్ ఉంటుంది కాబట్టి ప్రోగ్రాము తప్పకుండా మీరందరూ మీ కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని తెలంగాణ భవన్ వైపే రావాలి. రేపు కోలాహలంగా జరగబోయే ఈ పుట్టినరోజు సందర్భాన్ని మనందరం కూడా మన ముఖ్య నాయకులు అందరం కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేది ఇన్విటేషను. 10:30 కల్లా దయచేసి మీరు అందరూ కూడా తెలంగాణ భవన్కి రావాల్సిందిగా ఇదే ఇన్విటేషను. నిన్న కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా కేటీఆర్ గారు, హరీష్ రావు కూడా రావడం జరుగుతుంది కాబట్టి 10 o'clock కల్లా మీరు అందరూ ఇక్కడ ఉండాలనేది మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై కేసీఆర్.